హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఇది లాస్ట్ ఇయర్ మేము మైసూర్ వెళ్ళినప్పుడు అనమాట. గర్ల్స్ మొత్తం కలిసి మైసూర్ ట్రిప్ వేసుకున్నాం అనమాట. అప్పుడు వెళ్ళింది ఇది శాండ్ మ్యూజియం అనమాట. మైసూర్లో చాలా అంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో మైసూర్లో ఇదొకటి శాండ్ మ్యూజియం అనేది. చాలా అంటే చాలా బాగుండింది శాండ్ మ్యూజియం అయితే. అసలు నిజంగా శాండ్తో ఇంత మంచి ఆర్ట్ అనేది ఒకటి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది శాండ్ మ్యూజియం అనేది. నిజంగా అసలు అర్థం కాలేదు శాండ్తో ఇంత మంచి ఆర్ట్ అనేది చేయొచ్చా అన్నట్టు నాకు అసలు అర్థం కాలేదు. చాలా అంటే చాలా నచ్చింది అనమాట శాండ్ మ్యూజియం. అండ్ శాండ్ మ్యూజియంలో జస్ట్ వచ్చి మ్యూజియం ఒకటి చూడడం కాకుండా ఇక్కడ మనకి బర్డ్స్ కూడా పెంచుతున్నారు అనమాట. అండ్ అండ్ కిడ్స్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలని కొన్ని గేమ్స్ కూడా ఉండినాయి అనమాట సరౌండింగ్లో. అండ్ ఇంకా మనకి షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఊర్ల సైడ్ మనకి సంతలాగా అనమాట. అలాంటి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే శాండ్ మ్యూజియంకి వస్తే మాత్రం బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. నేనైతే అనుకోవడం ఇది ఖురాన్ అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. నేనైతే ఖురానే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు అసలు ఏ ఫీచర్ని వదలలేదనమాట. మన కల్చర్కి సంబంధించిన అన్నిటినీ కవర్ చేశారనమాట. మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ మనకి అక్కడ ఏదో ఒక ప్లేస్లో మనకి వినాయక చవితి కూడా వచ్చింది కదా రీసెంట్గా. వినాయకుడిది కూడా ఉండ్రాలతో సహా వాళ్ళు కవర్ చేశారనమాట. ఇది ఏదో కారు. ఈ కార్తో మనం హ్యాపీగా జర్నీ చేస్తే బాగుంటుంది. అండ్ ఇదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఇది కొన్ని చెప్పాను కిడ్స్కి సంబంధించిన ప్లే జోను అండ్ షాప్స్ ఎక్కడికక్కడ అన్ని బాగుండినాయి అనమాట. అండ్ ఇక్కడ సింహం అనమాట. సింహం కింద ఎక్కడో పాము కూడా ఉండాలి. ఆమ్, అది ఇక్కడ కాదనుకుంటానండి. ఎక్కడో పాము అనేది కూడా ఇక్కడ నెమలి అయితే అదిరిపోయింది అసలు. నెమలి ఫీచర్. అండ్ పాము ఎక్కడ ఇదిగోండి ఇక్కడే ఉంటుంది పాము పుట్ట. ఫస్ట్ అయితే ఆ పాముని చూసి ఫస్ట్ టైం ఆ పాముని చూసి అయితే నాకు నిజంగా భయం వేసింది అనమాట. ఇది కూడా నేను చెప్పాను కదా వినాయకుడిది. ఇక్కడ ఉండ్రాలతో సహా వినాయకుడిది తయారు చేశారనమాట. ఇదైతే అన్నిటికంటే నాకు బాగా అంటే బాగా నచ్చింది అనమాట వినాయకుడిది అయితే. నిజంగా అసలు వాళ్ళ టాలెంట్కి ఎంత చెప్పినా తక్కువే అనమాట. అసలు నిజంగా మా ఫ్రెండ్స్తో నేను వెళ్ళాను కానీ నేను ఒక్కదాన్నే అలా మొత్తం చుట్టేసుకొని వచ్చానమాట. బాగా అంటే బాగా నచ్చింది అసలు నాకు మ్యూజియం అనేది. మీరు కానీ మైసూర్ వెళ్తే డెఫినెట్గా ఈ మ్యూజియం అయితే కవర్ చేయండి. డెఫినెట్గా చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది ఇది విష్ణు చక్రం అనుకుంటున్నాను. నాకైతే తెలియదు కరెక్ట్గా. నేనైతే అట్లానే అనుకుంటున్నా. అండ్ ఇది మన స్టార్టింగ్లో కవర్ చేసిన గుర్రాలు అనుకుంటా. ఎస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.